అంటారు కదా, తన ఈడు జోడు తనతో పాటి పెరిగిన యవనస్తులను పిలిపిస్తాడు. పిలిపించి ఈ విధంగా ప్రజలు నా దగ్గరికి వచ్చారు, నన్ను వేడుకున్నారు, మీ తండ్రి కాడిని సులువుగా చేయము అని నన్ను అడిగారు. నేను వాళ్ళకు ఏ ప్రత్యుత్తరం చెప్పాలి, మీరు చెప్పండి అని తనతో పాటు పెరిగిన యవనస్తులను అడిగాడు. అప్పుడు వారు మూడవ దినమందు నా యుద్ధకు రెండని రాజు నిర్ణయము చేసి ఉన్న జనులు చేసిన మనవిని రాజు అంగీకరించక పోయాను. వాళ్ళకు చాలా కఠినంగా సమాధానం ఇచ్చాడు, చాలా కఠినంగా వాళ్ళతో వ్యవహరించాడు. ఎవరు? రెహబాము, సొలొమోను కుమారుడు. వాళ్ళు, అయ్యా, మీ తండ్రి కాలంలో మేము ఎంతో శ్రమ పడ్డాం, ఎంతో కష్టపడ్డాం. ఎందుకంటే సొలొమోను బరువైన కాడిని మోపాడు వాళ్ళ మీద. కాబట్టి నీ తండ్రి కాలంలో మేము చాలా భయంకరమైన బాధలు అనుభవించాం, చాలా వెట్టి చాకిరి పనులు చేశాం, చాలా బరువైన కాడిని మోయగలిగాం. కాబట్టి మీరు సులువుగా చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరు ఇలా మాట్లాడతారా?